నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు తెలుగు రాష్ట్రాల్లో సునామీలా విస్తరిస్తున్న కోవిడ్ తెలంగాణలో మొదటిసారి 10,000కు పైగా కరోనా కేసులు 52 మంది మృత్యువాత తెలంగాణలో యుద్ధ ప్రాతిపదికన పడకల పెంపు వారంలో అందుబాటులోకి మరో 3,000 ప్రైవేటు ఆసుపత్రుల తీరుపై ఈటల మండిపాటు ఆంధ్రప్రదేశ్లో కొత్తగా 11,434 కేసులు మరో 64 మంది మృతి కోవిడ్ నియంత్రణపై సీఎం సమీక్ష రోగుల తక్షణ చికిత్సకు ఆదేశాలు దేశవ్యాప్తంగా ఆగని కోవిడ్ మృత్యుకేళి మరో 2,771 మంది ప్రాణాలు తీసిన మహమ్మారి కొత్తగా 3,23,144 మందికి పాజిటివ్ దేశంలో కోవిడ్ వ్యాప్తిపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన జాతీయ విపత్తుగా అభివర్ణన ఆక్సిజన్ వ్యాక్సిన్ల పంపిణీపై నివేదిక ఇవ్వాలని ఆదేశాలు కరోనాతో పోరాడుతున్న భారత్కు విదేశాల ఆపన్నహస్తం ఆక్సిజన్ ఔషధాలు వెంటిలేటర్లు ఇతర పరికరాలు పంపుతున్న వేర్వేరు దేశాలు సంఘం డైరీని ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకున్న ఏపీ సర్కార్ తెనాలి సబ్ కలెక్టర్కు రోజువారీ బాధ్యతలు న్యాయ విరుద్ధమన్న తెలుగుదేశం తెలంగాణలో మినీ పొరపోరుకు ముగిసిన ప్రచారం ఈ నెల 30న జరిగే పోలింగ్ కోవిడ్ నిబంధనలతో నిర్వహణకు ఎస్ఈసీ ఏర్పాట్లు తెలంగాణలో సునామీలా కరోనా వ్యాప్తి చెందుతోంది తొలిసారి ఒక్క రోజులోనే 10,000కు పైగా పాజిటివ్ కేసులు వెలుగుచూడగా 50 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు ఈ పరిస్థితిపై స్పందించిన ప్రభుత్వం వ్యాధి బాధితులకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టినట్లు తెలిపింది ఆక్సిజన్ పడకల కొరత లేకుండా ఏర్పాట్లు చేసినట్లు వివరించింది అవసరానికి మించి ప్రాణవాయువు ఉండేలా ఏర్పాట్లు చేసినట్లు మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు కోవిడ్ చికిత్స విషయంలో ప్రైవేటు ఆసుపత్రుల తీరు మారకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు తెలంగాణలో కరోనా మహోగ్ర రూపం దాల్చింది తొలిసారిగా ఒక్కరోజే 10,000కు పైగా కేసులు నమోదయ్యాయి ఆదివారం రాత్రి 8 గంటల నుంచి సోమవారం రాత్రి 8 గంటల వరకు 99,638 పరీక్షల ఫలితాలు రాగా 10,122 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది ఫలితంగా తెలంగాణలో మొత్తం కరోనా కేసులు 4,11,905కు చేరాయి మహమ్మారికి మరో 52 మంది బలి కాగా ఇప్పటి వరకు వైరస్ కారణంగా తెలంగాణలో చనిపోయిన వారి సంఖ్య 2,092కు చేరింది కోవిడ్ నుంచి మరో 6,446 మంది బాధితులు కోలుకోగా వైరస్ ను జయించిన వారి సంఖ్య 3,40,590కి పెరిగింది ప్రస్తుతం 69,221 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది కరోనా వ్యాధి అతి వేగంగా వ్యాపిస్తుంది కనుక జాగ్రత్తలు తీసుకోవాలి వచ్చే వారందరూ కూడా మాస్క్ ధరించి లోపలికి వెళ్ళాలి తెలంగాణలో కరోనా రోగులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గనిర్దేశనంలో ముందుకెళ్తున్నామని ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు ఏ ఆసుపత్రిలోనూ ఆక్సిజన్ కొరత లేదన్న ఆయన సైనిక విమానాల ద్వారా ప్రాణవాయువు తెచ్చుకున్న తొలి రాష్ట్రం దేశంలో తెలంగాణ మాత్రమేనని గుర్తు చేశారు కొన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్లో సమన్వయ లోపం వల్ల మాత్రమే ఆక్సిజన్ సమస్య తలెత్తిందని తెలిపారు సీఎస్ ఆధ్వర్యంలో ఐఏఎస్ అధికారుల పర్యవేక్షణలో ఆక్సిజన్ మందుల సరఫరాను పర్యవేక్షిస్తున్నామని పేర్కొన్నారు దేశంలో 600 ఐసీయూ పడకలున్న ఆసుపత్రి గాంధీ ఒక్కటేనని గుర్తు చేశారు తెలంగాణలో 10,000 ఆక్సిజన్ పడకలున్నట్లు తెలిపిన మంత్రి వారంలో మరో 3,000కు పైగా పడకలు అందుబాటులోకి వస్తాయని నాచారం ఈఎస్ఐ నిమ్స్ లో రేపటి నుంచి కోవిడ్ సేవలు అందిస్తామని చెప్పారు సిబ్బంది కొరత లేకుండా నియామకాలు చేపడుతున్నట్లు మంత్రి వివరించారు విపత్కర పరిస్థితుల్లో పలు ప్రైవేట్ ఆసుపత్రులు వ్యవహరిస్తున్న తీరు దారుణమని ఈటల మండిపడ్డారు పద్ధతి మార్చుకోకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు ప్రైవేట్ హాస్పిటల్కి పోతే మొట్టమొదటిగా ఆక్సిజన్ సిలిండర్ లేదు మీరు ఆక్సిజన్ సిలిండర్ పట్టుకొని రావాలి రెమ్డెసివిర్ ఇంజెక్షన్ పట్టుకొని రావాలి పెద్ద మొత్తంలో డిపాజిట్ చేస్తేనే మేము చేర్చుకుంటాం ఒకవేళ ఇన్సూరెన్స్ ఉన్నప్పటికీ కూడా ఇన్సూరెన్స్ కూడా యాక్సెప్ట్ చేయట్లేదు ఏ రోజుకు ఆ రోజు డబ్బులు కట్టించుకోడు 1,00,000 2 లక్షల బిల్లు అయితే ఆ మనిషి చనిపోయిన తర్వాత ఆ బిల్లు కట్టకుండా శవాన్ని ఇవ్వని పద్ధతి కొనసాగుతూ ఉంది మేము గతంలో ఆదేశాలు ఇచ్చినాం టీములు పంపించి చెక్ చేయించి లాక్ వేయించి హరాస్మెంట్ చేయడం మా కర్తవ్యం కాదు పదే పదే మళ్ళీ చెప్తున్నాం ప్రభుత్వం ఏ ఆదేశాలు అయితే ఇచ్చిందో ఏ పద్ధతులు అయితే పాటించమని చెప్పి మీకు కోరిందో అవన్నీ కూడా తూచా తప్పకుండా పాటించమని చెప్పి కోరుతున్నా కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చే విషయంలో సీఎం కేసీఆర్ గతంలో సానుకూలంగా స్పందించారన్న ఈటల ఆయుష్మాన్ భారత్ ఆరోగ్యశ్రీ అనుసంధాన కసరత్తు జరుగుతుండగానే కోవిడ్ 2వ దశ రావడంతో నిలిచిపోయిందని చెప్పారు
కోవిడ్ టీకాల సరఫరాలో తెలంగాణకు ప్రాధాన్యం ఇవ్వాలని తెలంగాణ సర్కారు భారత్ బయోటెక్ విజ్ఞప్తి చేసింది. తెలంగాణకు ఎక్కువ డోసులు అందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ భారత్ బయోటెక్ ఎండీ కృష్ణ ఎల్లను కోరారు. సెక్రటేరియట్లోని తన కార్యాలయంలో కృష్ణ ఎల్లతో సమావేశమైన సోమేష్ కుమార్ కోవిడ్ వ్యాప్తి నివారణకు తెలంగాణ ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సినేషన్ చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారని వివరించారు. ఇందుకోసం తెలంగాణకు ఎక్కువ డోసులు సరఫరా చేయాలని, ఈ విషయంలో ప్రాధాన్యం ఇవ్వాలని కృష్ణ ఎల్లను కోరారు. ఈ అంశంపై భారత్ బయోటెక్ ఎండీ సానుకూలంగా స్పందించినట్టు సోమేష్ కుమార్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో కరోనా ఉగ్రరూపం కొనసాగుతోంది. 11,400కు పైగా కొత్త కేసులు బయటపడగా 64 మంది ప్రాణాలు కోల్పోయారు. యాక్టివ్ కేసులు 1,00,000కు చేరువయ్యాయి. మరోవైపు కోవిడ్ సంబంధిత సమస్యలకు 104 కాల్ సెంటర్ ఏకైక పరిష్కార మార్గంగా ఉండాలని సీఎం జగన్ పేర్కొన్నారు. ఆయా ఫోన్ కాల్స్ కు సమర్థంగా స్పందిస్తేనే సంక్షోభాన్ని బలంగా ఎదుర్కొన్నట్లు అని అధికారులకు ఉద్బోధించారు. అన్ని ఆసుపత్రుల్లో వైద్య సిబ్బందిని యుద్ధ ప్రాతిపదికన నియమించుకోవాలని ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లో కరోనా ఉధృతి అంతకంతకు పెరుగుతోంది. నిన్న కేసులు స్వల్పంగా తగ్గినట్లు కనిపించినప్పటికీ ఇవాళ భారీగా పెరిగాయి. సోమవారం ఉదయం 9 గంటల నుంచి ఈ ఉదయం 9 గంటల వరకు 74,435 పరీక్షల ఫలితాలు రాగా 11,434 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. ఈ కేసులతో ఏపీలో మొత్తం నమోదైన కోవిడ్ కేసుల సంఖ్య 10,54,875కు పెరిగింది. కరోనాతో మరో 64 మంది మరణించగా ఏపీలో కరోనా మరణాల సంఖ్య 7,800కు చేరింది. కరోనా నుంచి 7,055 మంది కోలుకోగా ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 9,47,629కి పెరిగింది. ప్రస్తుతం ఏపీలో 99,446 యాక్టివ్ కేసులు ఉన్నట్టు వైద్యారోగ్య శాఖ తెలిపింది. కొత్త కేసులు అత్యధికంగా గుంటూరు జిల్లాలో 2,028, చిత్తూరు జిల్లాలో 1982, శ్రీకాకుళం 1322, నెల్లూరు 1237, విశాఖపట్నంలో 1067 బయటపడ్డాయి. కోవిడ్ నియంత్రణపై కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ముఖ్యమంత్రి జగన్ 104 కాల్ సెంటర్ కు ఫోన్ చేసిన వారికి తక్షణం పరిష్కారం చూపాలని ఆదేశించారు. 3 గంటల్లో పడక కేటాయించే పరిస్థితి ఉండాలన్న ఆయన పాజిటివ్ వచ్చిన వారికి ఉచితంగా మందులివ్వాలని స్పష్టం చేశారు. అన్ని ఆసుపత్రుల్లో సిబ్బంది పూర్తి స్థాయిలో ఉండాలని నిర్దేశించారు. ఖాళీలుంటే 48 గంటల్లో నియామకాలు పూర్తి చేయాలన్నారు. గ్రామ, వార్డు సచివాలయాలు కూడా కరోనా నివారణపై దృష్టి పెట్టాలని సూచించిన సీఎం అప్పుడే పూర్తిగా సేవలందించగలమన్నారు. ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఆసుపత్రులు, కోవిడ్ చికిత్స చేస్తున్న ప్రైవేట్ ఆసుపత్రులు, ఆరోగ్యశ్రీ ఆసుపత్రులను కూడా జాయింట్ కలెక్టర్లు పర్యవేక్షించాలని సూచించారు. కోవిడ్ తనకు ఉంది అని చెప్పి తనకు అనిపించిన వెంటనే తాను ఫస్ట్ ఫోన్ చేసే నెంబర్ 104కు ఫోన్ చేసిన వెంటనే బీ ఇట్ టెస్టింగ్, బీ ఇట్ అడ్మిషన్ ఇన్ టు అ హాస్పిటల్, బీ ఇట్ సజెస్టింగ్ క్వారంటైన్ ఆర్ హోమ్ ఐసోలేషన్, వితిన్ 3 hours హౌస్కు కిట్ చేరిపోవాలి. ఈ కోవిడ్ కేర్ సెంటర్స్లో క్వాలిటీ ఆఫ్ ఫుడ్, క్వాలిటీ ఆఫ్ శానిటేషన్, ప్రాపర్ మెడికల్ సూపర్విజన్ ఖచ్చితంగా ఉండేట్టుగా చూసుకోండి. They should feel that the government is taking care of them when they go there. Presume your own family member, when he goes to those COVID care centers, how you would want them to be treated. అదే పద్ధతిలోనే ట్రీట్మెంట్ జరగాలి. కోవిడ్ కేంద్రాల్లో నాణ్యతతో కూడిన ఆహారం, శానిటేషన్, ఔషధాల లభ్యత, తగినంత మంది వైద్యులు, పారామెడికల్ సిబ్బంది, హెల్ప్ డెస్కులు, వాటిలో ఆరోగ్య మిత్రులు, సీసీటీవీ కెమెరాలు పనిచేస్తున్నాయా లేదా అనేది నిత్యం పరిశీలించాలని సీఎం నిర్దేశించారు. జిల్లా స్థాయిలో కోవిడ్ ఆసుపత్రులను క్లస్టర్లుగా విభజించి వాటికి ఇన్ఛార్జిను నియమించాలన్న ఆయన ఫ్లయింగ్ స్క్వాడ్ ను ఏర్పాటు చేసి ఔషధ నియంత్రణ విభాగం అధికారులను మోహరించాలని సూచించారు. విశాఖ కేజీహెచ్లో హృదయ విదారక ఘటన జరిగింది. 18 నెలల చిన్నారి కోవిడ్తో మరణించింది. చిన్నారి మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. అనారోగ్యానికి గురైన చిన్నారిని విశాఖ కేజీహెచ్లోని సిఎస్ఆర్ బ్లాక్లో చేర్చేందుకు తల్లిదండ్రులు తీసుకొచ్చారు. ఆసుపత్రిలో ప్రవేశం కోసం చాలాసేపు నిరీక్షించగా పరిస్థితి విషమించి చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. గంటకు పైగా ఆసుపత్రి ఎదుటే నిరీక్షించినా వైద్యులు పాపను చేర్చుకోలేదని తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. వైద్యులు సకాలంలో స్పందిస్తే పాప బతికేదని కన్నీరు మున్నీరయ్యారు. ఆసుపత్రి సిబ్బందితో చిన్నారి బంధువులు వాగ్వాదానికి దిగారు. దేశంలో కరోనా ఉధృతి ఇవాళ కాస్త తగ్గింది. నిన్న 3.5 లక్షలకు పైగా కేసులు నమోదు కాగా ఇవాళ 3,23,000కు పైగా బాధితులు బయటపడ్డారు. కరోనా కట్టడికి రాష్ట్రాలు ఆంక్షలు కొనసాగుతుండగా కేంద్రం ప్రయత్నాలతో ఆక్సిజన్ కొరత నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయి. దేశంలో కొద్ది వారాల తర్వాత రోజువారీ కరోనా కేసుల్లో తగ్గుదల నమోదైంది. సోమవారం ఉదయం 8 గంటల నుంచి ఈ ఉదయం 8 గంటల వరకు 3,23,144 కొత్త కేసులు బయటపడినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఫలితంగా దేశంలో మొత్తం కేసుల సంఖ్య 1,76,36,307కి పెరిగింది. మరో 2,771 మంది కరోనాకు బలికాగా మొత్తం కరోనా మరణాలు 1,97,894కి చేరాయి. మరో 2,51,827 మంది కోలుకోగా దేశంలో
దేశంలో కోవిడ్ ను జయించిన వారి సంఖ్య 1,45,56,209కి చేరింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 28,82,204 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. మొత్తంగా 6.28% పాజిటివిటీ రేటు నమోదైనట్లు కేంద్రం తెలిపింది. రోజువారీ పాజిటివిటీ రేటు 20.02%గా ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల వాటా 16.43%గా ఉందన్న కేంద్రం రికవరీ రేటు 82.54%కి పడిపోయిందని వివరించింది. మరణాల రేటు 1.12%గా కొనసాగుతోంది. దేశంలో ఇప్పటి వరకు 14.52 కోట్ల మందికి పైగా కోవిడ్ టీకాలు వేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో కరోనా రెండో దశ విజృంభణ నేపథ్యంలో రాష్ట్రాలు మరిన్ని ఆంక్షలు విధిస్తున్నాయి. గుజరాత్ లో ఇప్పటికే 20 నగరాల్లో రాత్రి కర్ఫ్యూ అమల్లో ఉండగా వైరస్ వ్యాప్తి దృష్ట్యా బుధవారం నుంచి మరో 9 నగరాలకు ఆంక్షలను విస్తరించారు. రెస్టారెంట్లు, ఈత కొలనులు, సినిమా హాళ్లు, షాపింగ్ కాంప్లెక్స్ లను మే 5 వరకు మూసివేయనున్నారు. వివాహాలు, మతపరమైన సమావేశాలు, అంత్యక్రియల్ని పరిమిత సంఖ్యలో ప్రజలతోనే నిర్వహించుకోవాలని గుజరాత్ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆంక్షలు విధించిన నగరాల్లో పార్లర్లు, జిమ్లు, సెలూన్లు, ఆడిటోరియాలు మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. కోవిడ్ కట్టడిలో భాగంగా అసోం ప్రభుత్వం రాత్రి 8 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ విధించింది. మే 1 వరకు ఇది కొనసాగనుంది. ఆక్సిజన్ కొరతతో అనేక ఆసుపత్రుల్లో పదుల సంఖ్యలో కోవిడ్ రోగులు మృత్యువాత పడిన ఢిల్లీకి 70 టన్నుల ఆక్సిజన్ తో మొదటి ఆక్సిజన్ ఎక్స్ప్రెస్ చేరుకుంది. ఈ తెల్లవారుజామున ఆక్సిజన్ ఎక్స్ప్రెస్ ఢిల్లీకి చేరుకోగా అత్యవసరమైన ఆసుపత్రులకు ట్యాంకర్లను తరలించారు. సర్ గంగారాం ఆసుపత్రికి 3.5 టన్నుల ప్రాణవాయువు సరఫరా చేసినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఒడిశా నుంచి పలు రాష్ట్రాలకు ఆక్సిజన్ ట్యాంకర్లు సరఫరా అవుతోంది. 90 ట్యాంకర్ల ద్వారా 1676 టన్నుల ఆక్సిజన్ ను తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర, యూపీ, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ కు ట్యాంకర్ల ద్వారా తరలిస్తున్నారు. అటు ఆక్సిజన్ తరలించే వాహనాలకు అనుమతుల నుంచి మినహాయింపిస్తూ ఉపరితల రవాణా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది సెప్టెంబర్ 30 వరకు ఈ అవకాశం ఇస్తున్నట్లు వెల్లడించింది. కోవిడ్ మహమ్మారిపై పోరాడుతున్న భారత్కు అండగా నిలుస్తూ ప్రపంచ దేశాలు ఆపన్నహస్తం అందిస్తున్నాయి. ఆక్సిజన్, కాన్సంట్రేటర్లు, వెంటిలేటర్లు, ఇతర వైద్య పరికరాలు పంపుతున్నాయి. కరోనాను ధైర్యంగా ఎదుర్కొంటోన్న భారత్కు ఆస్ట్రేలియా, జర్మనీ, ఫ్రాన్స్, బ్రిటన్, కువైట్, థాయిలాండ్ సహా పలు దేశాలు తమ వంతు సాయం అందిస్తున్నాయి. ఆక్సిజన్ సహా ఇతర వైద్య పరికరాలు పంపుతున్నాయి. ఈ మేరకు బ్రిటన్ పంపిన 100 వెంటిలేటర్లు, 95 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, ఇతర వైద్య సామాగ్రి ఢిల్లీకి చేరుకున్నాయి. ఇది తొలి విడత మాత్రమేనని, ఈ వారాంతానికి 600కు పైగా కీలకమైన వైద్య పరికరాలు పంపిస్తామని ఫారిన్ కామన్వెల్త్ అండ్ డెవలప్మెంట్ ఆఫీస్ FCDO వెల్లడించింది. భారత వైమానిక దళానికి చెందిన విమానంలో థాయిలాండ్ నుంచి 3వ దఫా మెడికల్ ఆక్సిజన్ కంటైనర్లు భారత్ కు చేరుకున్నాయి. సింగపూర్, దుబాయ్ నుంచి ఇదివరకే ఆక్సిజన్ కంటైనర్లు భారత్ కు చేరుకున్నాయి. బంగాల్లో ఈ విమానాలు దిగగా అక్కడి నుంచి రైళ్ల ద్వారా దేశంలోని ఇతర ప్రాంతాలకు ఆక్సిజన్ ను సరఫరా చేస్తున్నారు. ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లు, వెంటిలేటర్లు పంపనున్నట్లు ఫ్రాన్స్ విదేశీ వ్యవహారాల శాఖ తెలిపింది. ఈ వారాంతానికి సముద్ర, వాయు మార్గాల్లో తాము పంపే సామాగ్రి భారత్ చేరుతుందని వెల్లడించింది. భారత్ కు రానున్న 8 ఆక్సిజన్ జనరేటర్లలో ఒక్కొక్కటి 250 పడకల ఆసుపత్రికి 10 ఏళ్ల పాటు ప్రాణవాయువు సరఫరా చేస్తుందని భారత్ లోని ఫ్రాన్స్ రాయబారి ఇమాన్యుయల్ లెనైన్ తెలిపారు. 5 కంటైనర్ల ద్రవ ఆక్సిజన్, 28 వెంటిలేటర్లు, 200 ఎలక్ట్రిక్ సిరంజ్ పంపులు రానున్నట్లు వివరించారు. 700 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, ఇతర వైద్య పరికరాలు భారత్ కు పంపాలని ఐర్లాండ్ నిర్ణయించింది. రేపు ఉదయానికల్లా కాన్సంట్రేటర్లు భారత్ కు చేరుకుంటాయని ఐర్లాండ్ రాయబారి వెల్లడించారు. 500 వెంటిలేటర్లు, 10 లక్షల సర్జికల్ మాస్కులు, 5 లక్షల P2, N95 మాస్కులు, 1,00,000 గాగుల్స్, 1,00,000 గ్లౌస్, 20,000 ఫేస్ షీల్డ్లు పంపనున్నట్లు ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ ప్రకటించారు. మొబైల్ ఆక్సిజన్ ప్రొడక్షన్ ప్లాంట్ సహా 120 వెంటిలేటర్లు, 8 కోట్ల KN95 మాస్కులు, 23 మొబైల్ ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్లు పంపనున్నట్లు జర్మనీ వెల్లడించింది. ఆక్సిజన్ సహా అవసరమైన వైద్య పరికరాలు భారత్ కు పంపాలని కువైట్ నిర్ణయించగా ప్రతిరోజు 40 మెట్రిక్ టన్నుల ద్రవరూప ఆక్సిజన్ ను క్రయోజెనిక్ ట్యాంకర్ల ద్వారా అసోంలోకి ఎగుమతి చేయనున్నట్లు భూటాన్ రాయబార కార్యాలయం వెల్లడించింది. కోవిడ్ సహాయక చర్యలకు తోడ్పాటు అందించేందుకు తమ వంతుగా విరాళమివ్వనున్నట్లు యాపిల్ CEO టిమ్ కుక్ ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. కరోనాపై పోరులో భారత్ కు సాయం చేసేందుకు అమెరికా ప్రత్యేక బృందాన్ని పంపుతోంది. ఈ బృందం ల్యాబొరేటరీ సేవలు, సర్వేలెన్స్, ఎపిడెమాలజీ, డిసీజ్ మోడలింగ్, సీక్వెన్సింగ్ కు సంబంధించిన బయో ఇన్ఫార్మాటిక్స్ లో సాయం సహా వైరస్ వ్యాప్తి కట్టడి చర్యలు చేపడుతుందని శ్వేత సౌధం తెలిపింది. భారత ఆరోగ్య నిపుణులు వైద్య బృందాలతో కలిసి పనిచేస్తుందని వివరించింది. ఇతర దేశాలకు పంపుతున్న ఆక్సిజన్ వ్యవస్థలను అత్యవసరంగా భారత్ కు పంపే ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొంది. ఆస్ట్రాజెనేకా టీకా ఉత్పత్తికి అవసరమైన ముడి సరుకు, ఇతర అవసరాలు తీర్చడంపై భారత్ తో నిరంతర సంప్రదింపులు
సంప్రదింపులు జరుపుతున్నట్లు అమెరికా అధికార భవనం ప్రతినిధి జెన్ సాకి తెలిపారు. భారత్లో రెమిడిసివిర్ డోసులు పెంచేందుకు చర్యలు చేపట్టినట్టు అమెరికా ఫార్మా దిగ్గజం గిలీడ్ తెలిపింది. 4,50,000 రెమిడిసివిర్ వెక్లూరీ వైల్స్ ఉచితంగా ఇవ్వనున్నట్టు ప్రకటించింది. దేశంలో కరోనా కేసులు రికార్డు స్థాయిలో పెరగడాన్ని జాతీయ విపత్తుగా సుప్రీంకోర్టు అభివర్ణించింది. కరోనాను ఎదుర్కొనేందుకు జాతీయ విధానం ఉండాలని స్పష్టం చేసింది. జాతీయ విపత్తు విషయంలో మౌనంగా ఉండలేమన్న ధర్మాసనం సుమోటోగా విచారణ చేపట్టింది. రాష్ట్రాల్లో కరోనా పరిస్థితుల పర్యవేక్షణపై హైకోర్టులు మెరుగ్గా వ్యవహరిస్తున్నాయని వ్యాఖ్యానించింది. జాతీయ సంక్షోభాల్లో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉందని జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. ఈ సమస్యను ఎదుర్కొనేందుకు రాష్ట్రాల మధ్య సమన్వయం అవసరమని స్పష్టం చేసింది. ఔషధాలు, ఆక్సిజన్ పంపిణీ విషయంలో కేంద్రం జాతీయ విధానంతో తమ ముందుకొస్తోందని ఆశిస్తున్నట్లు పేర్కొంది. కరోనా రోగులకు ఆక్సిజన్ అత్యంత కీలకమైనదని తెలిపిన కోర్టు కొరత కారణంగా ప్రజల్లో ఆందోళన నెలకొందని తెలిపింది. అందుకే పలువురు హైకోర్టుల్ని ఆశ్రయించారని గుర్తు చేసింది. రాష్ట్రాలకు ఆక్సిజన్, వ్యాక్సిన్ల పంపిణీకి సంబంధించిన విధి విధానాలను సమర్పించాలని కేంద్రాన్ని ఆదేశించింది. వ్యాక్సిన్ కు వేర్వేరు ధరలు నిర్ణయించడంలో అనుసరించిన విధానాన్ని తెలపాలని పేర్కొంది. మే 1 నుంచి 18 ఏళ్లు పైబడిన వారందరికీ వ్యాక్సిన్ వేసేందుకు మౌలిక సదుపాయాలు ఉన్నాయనే విషయాన్ని ఈ నెల 28లోగా నివేదించాలని అన్ని రాష్ట్రాలను ఆదేశించింది. తెలంగాణలో కరోనా పరిస్థితులపై రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన నివేదికపై తెలంగాణ హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. నివేదికలో సరైన వివరాలు లేవని తెలిపింది. కేసులు, మరణాల సంఖ్య పెరగడంపై ఆందోళన వ్యక్తం చేసింది. ప్రతిరోజు జిల్లాల వారీగా కేసులు, వివరాలు వెల్లడించాలన్న కోర్టు హోమ్ ఐసోలేషన్లో ఉన్నవారి కోసం హితం యాప్ను వారం రోజుల్లో పునరుద్ధరించాలని ఆదేశించింది. మున్సిపల్ ఎన్నికలతో కరోనా ఉధృతి పెరిగే ప్రమాదం ఉందని అభిప్రాయపడిన కోర్టు కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా పోలింగ్, ఓట్ల లెక్కింపు చేపట్టేందుకు ఎలాంటి ఏర్పాట్లు చేశారో ఈ నెల 29లోగా నివేదించాలని ఎస్ఈసీని ఆదేశించింది. 600 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ కేటాయించాలన్న ప్రభుత్వ అభ్యర్థనను పరిశీలించాలని కేంద్రాన్ని ఆదేశించింది. కరోనా నిబంధనలు కఠినంగా అమలు చేయాలన్న కోర్టు మాస్కులు ధరించకపోవడం సహా ముక్కు, నోరు పూర్తిగా మూసివేసేలా ధరించకపోవడాన్ని కూడా నిబంధనల ఉల్లంఘన కింద పరిగణించాలని స్పష్టం చేసింది. రాత్రి కర్ఫ్యూ తర్వాత ఎలాంటి చర్యలు తీసుకుంటారో తెలపాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. వారం రోజుల్లో పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని ఆదేశిస్తూ విచారణను వచ్చే నెల 5కు వాయిదా వేసింది. దేశంలో కరోనా కేసులు ఇవాళ స్వల్పంగా తగ్గడం సహా రిలయన్స్ వంటి దిగ్గజ సంస్థల వాటాలు కొనుగోలు చేసేందుకు మదుపరులు మొగ్గు చూపిన వేళ దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో సెషన్లోనూ లాభాలతో ముగిశాయి. గత సెషన్లో 508 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ ఇవాళ 558 పాయింట్లు ఎగబాకింది. ఉదయం 48,424 పాయింట్ల వద్ద ప్రారంభమైన సూచి మొదట్లో 48,399 పాయింట్ల కనిష్ట స్థాయి నమోదు చేసింది. తర్వాత రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ, ఎల్ఎన్టీ, ఎస్బీఐ వంటి సంస్థల వాటాలు కొనుగోలు చేసేందుకు మదుపరులు మొగ్గుచూపుగా 49,009 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. చివరకు 48,944 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచి నిఫ్టీ 168 పాయింట్లు పెరిగి 14,653 పాయింట్ల వద్ద ముగిసింది. ఉరుము ఉరిమినా, మెరుపు మెరిసినా అన్ని వింతలు తమ కోసమే అనుకునే బాలలు ఎంతటి పెద్ద విషయమైనా అమ్మ చెబితే శ్రద్ధగా వింటారు. చిన్నపిల్లల ఊహలకు రెక్కలు తొడిగే శక్తి మాతృభాషకు మాత్రమే ఉంది. అందుకే ఆటల పాటల హరివిల్లును ఈటీవీ నెట్వర్క్ మరింత సందడిగా మార్చింది. 11 ప్రాంతీయ భాషలతో పాటు ఆంగ్లంలోనూ పిల్లలకు వినోదం పంచేందుకు బాలభారత్ ఛానళ్లు తెచ్చింది. రామోజీ ఫిలిం సిటీలో ఈ 12 ఛానళ్ల ప్రారంభోత్సవం జరిగింది. వినోదంతో పాటు విజ్ఞానం, విలువలు నేర్పేందుకు బాలల కోసమే ప్రత్యేకంగా బాలభారత్ ఛానల్ ను తీసుకొచ్చింది ఈటీవీ నెట్వర్క్. అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, హిందీ, కన్నడ, మరాఠీ, మలయాళం, ఒడియా, పంజాబీ, తెలుగు, తమిళంతో పాటు ఇంగ్లీష్ లోనూ ఈ ఛానల్ ప్రసారం అవుతోంది. రామోజీ ఫిలిం సిటీలో ఈ ఛానళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. సరిగ్గా 10:35 రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు 12 బాలభారత్ ఛానళ్లను ప్రారంభించారు. చిన్నారుల ఉత్సాహాన్ని రెట్టింపు చేసేలా ఈ ఛానళ్ల ప్రసారాలు ఉంటాయని ఆయన చెప్పారు. My dear little angels, you are just adorable. What deeply move me are your boundless energy, the twinkle of curiosity, and of course, your sense of wonder, mischief, and creativity. I have a wonderful gift for all of you, ETV Balbharat, your own TV channel with lots of programs you will love to watch, and that too in your mother tongue and English as well. There will be little superheroes amongst you looking for adventure and inspiration, and some want magic, mystery,
and interesting moral stories to show you the right path. Dear children, through ETV Bal Bharat, I promise you loads of entertainment, fascinating world and cartoons and films. With my good wishes, I dedicate ETV Bal Bharat to children of India. Have wonderful times ahead. అద్భుత కథల్ని వాస్తవికతకు దగ్గరగా అనిపించే దృశ్యాలతో మాతృభాషలోని తీయదనాన్ని కలగలిపి బుల్లితెరలకు బుజ్జి పాపాయిల్ని కట్టిపడేసే కార్యక్రమాలు ఈటీవీ బాలభారత్ సొంతం. భారతీయ సంప్రదాయాలు విలువలను కథలో సమ్మిళితం చేసి చిన్నారి ప్రేక్షకులకు అందించనున్నాయి. గుంటూరు జిల్లాలోని సంగం డైరీని ప్రభుత్వ పరిధిలోకి తెస్తూ ఆంధ్రప్రదేశ్ సర్కారు ఆదేశాలు వెలువరించింది. గతంలో సంగం డైరీని గుంటూరు జిల్లా పాల ఉత్పత్తిదారుల సహకార సంఘానికి బదలాయిస్తూ ఇచ్చిన జీవో 515ను ప్రభుత్వం ఉపసంహరించింది. ఇకపై ఏపీ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ పరిధిలోనే సంగం డైరీని కొనసాగించనున్నట్టు ఆదేశాలు ఇచ్చింది. సంగం డైరీ రోజువారీ కార్యకలాపాలను పర్యవేక్షించే బాధ్యతను తెనాలి సబ్ కలెక్టర్కు అప్పగించింది. రోజువారీ కార్యకలాపాలకు ఎవరైనా ఆటంకం కలిగిస్తే చర్యలు తీసుకునే అధికారాన్ని తెనాలి సబ్ కలెక్టర్కే ఇస్తున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. సంగం డైరీలో జరిగిన అక్రమాలపై ఏసీబీ నివేదిక ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఏ చట్టం ప్రకారం సంగం డైరీని హస్తగతం చేసుకున్నారని దానిపై బహిరంగ చర్చకు రావాలని ప్రభుత్వానికి తెలుగుదేశం సవాల్ విసిరింది. కంపెనీ యాక్ట్ ప్రకారం ఏర్పాటైన సంస్థను స్వాధీనం చేసుకోవడం ప్రభుత్వానికి కుదరదని తెలుగుదేశం అధికార ప్రతినిధి పట్టాభిరామ్ స్పష్టం చేశారు. సంగం డైరీ స్వాధీనానికి ఏడాది క్రితమే ప్రణాళికలు రచించారన్న ఆయన ధూళిపాళ్ల నరేంద్ర చైర్మన్ గా ఉంటే అది సాధ్యం కాదు కాబట్టే కుట్రతో ఆయన్ని అరెస్టు చేసిన తర్వాత జీవో ఇచ్చారని విమర్శించారు. ఈ వ్యవహారంపై న్యాయ పోరాటం చేస్తామని చెప్పారు. సంగం డైరీకి దగ్గర ఉన్నటువంటి భూమి ఆ రోజున పాడి రైతులు తాము ఉత్పత్తి చేసినటువంటి పాలను ఒక రోజు పాలను విరాళంగా ఇచ్చి కొనుగోలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆ 81 లక్షల రూపాయలు మీకు తిరిగి చెల్లించేశారు. ఆ తర్వాత కంపెనీస్ యాక్ట్ ప్రకారం సంగం మిల్క్ ప్రొడ్యూసర్స్ కంపెనీగా ఎన్డీడీబీ వారి యొక్క ప్రోత్సాహంతో ఇది ఏర్పాటైంది. ఇంకా మీకు రాష్ట్ర ప్రభుత్వానికి ఏమి హక్కులు ఉన్నాయండి? నేను జగన్ రెడ్డికి సవాల్ చేస్తా ఉన్నా, మీకు దమ్ము ధైర్యం ఉంటే విశాఖ డైరీని కూడా మీరు ఒక జీవో ఇచ్చి కబ్జా చేయండి. ఇవాళ విశాఖ డైరీ యాజమాన్యం మొత్తం కూడా మీ పార్టీ నాయకుల చేతిలో ఉంది కాబట్టి దాని వైపుకి వెళ్లరు. కోవిడ్ లక్షణాలతో కన్నుమూసిన కాంగ్రెస్ సీనియర్ నేత ఎం సత్యనారాయణరావు అంత్యక్రియలు హైదరాబాద్ మహాప్రస్థానంలో ముగిశాయి. ఈ తెల్లవారుజామున నిమ్స్లో తుది శ్వాస విడిచిన ఎంఎస్ఆర్ అంత్యక్రియలకు తెలంగాణ ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో నిర్వహించింది. అంతకుముందు సత్యనారాయణరావు మృతి పట్ల కాంగ్రెస్ నేతలు సంతాపం తెలిపారు. ఎంఎస్ఆర్ మరణం పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు. ఎంఎస్ఆర్ కుటుంబ సభ్యులకు పార్టీ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, పొన్నం ప్రభాకర్తో పాటు ఏఐసీసీ ఇన్ఛార్జ్ మాణికం ఠాకూర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఎంఎస్ఆర్ మృతి పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్, తెలంగాణ సభాపతి సంతాపం తెలిపారు. తెలంగాణ వాదిగా ఎంపీగా ఎంఎస్ఆర్ ప్రత్యేక శైలి కనబరిచారని సీఎం కొనియాడారు. రాజకీయాల్లో ముక్కుసూటి మనిషిగా పేరుందారన్న కేసీఆర్ సత్యనారాయణరావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. తెలంగాణలో మినీ పొరపోరు ప్రచారానికి తెరపడింది. గ్రేటర్ వరంగల్, ఖమ్మం నగరపాలికలు, సిద్దిపేట, అచ్చంపేట, కొత్తూరు, నకరేకల్ పురపాలికలు సహా జీహెచ్ఎంసీ పరిధిలోని లింగోజిగూడ సహా మరికొన్ని స్థానాలకు ఈ నెల 30న పోలింగ్ జరగనుంది. కరోనా ఉధృతి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రచారాన్ని 48 గంటలకు బదులుగా 72 గంటల ముందే ముగించాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఈ సాయంత్రం 5 గంటలకు ప్రచార పర్వం ముగిసింది. 2 కార్పొరేషన్ల సహా పురపాలికల్లో చివరి క్షణాల వరకు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రధాన పక్షాల అభ్యర్థులు, నాయకులు తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఈ ఎన్నికలను కోవిడ్ నిబంధనలకు లోబడి ఏర్పాట్లు పూర్తి చేయాలని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి చెప్పారు. మినీ పొరపోరు సందర్భంగా మద్యం అమ్మకాలకు సంబంధించి పూర్తి నిఘా ఉంచాలని ఎక్సైజ్ శాఖ అధికారులకు సూచించారు. ఎన్నికలు జరిగే పట్టణాలు, నగరాల్లో పోలింగ్కు 48 గంటల ముందు నుంచి ఓట్ల లెక్కింపు వరకు మద్యం దుకాణాలు తెరవరాదని స్పష్టం చేశారు.